ఆధ్యాత్మిక జీవన విధానంలో కానీ వ్యవహారిక జీవన విధానంలో కానీ ఉత్తమమైనటువంటి విలువలు పాటించాలి అంటే ఉపనిషత్తుల యొక్క పరమార్థం తప్పకుండా తెలుసుకోవాలి. ఉపనిషత్తుల యొక్క పరమార్థం తెలుసుకున్నట్టయితే మంచి విలువలు మనం జీవితంలో పాటించగలుగుతాం. అలాగే ఆధ్యాత్మిక ఉన్నతమైనటువంటి జ్ఞానం కూడా లభిస్తుంది. మరి ఆ ఉపనిషత్తుల పరమార్థం ఏమిటో పరిశీలిద్దాం. ఉపనిషత్తు అంటే సమీపంలో కూర్చోవటం, గురువు సమీపంలో కూర్చుని విద్యాభ్యాసం చేయటం. ఉపనిషత్తులకే వేదాంతం అనేటువంటి పేరు కూడా ఉంది. అంటే వేదాలకు చివర అనేటువంటి అర్థం. వేదాలకు ఉపనిషత్తులు శిఖర సమానమైనవి. పరబ్రహ్మతత్వానికి చేరువుగా తీసుకువెళ్ళటమే ఉపనిషత్తుల లక్ష్యం. ఈ జగత్తు రీతి గతి ఏమిటి, దీని స్వభావం ఏమిటి, జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, జీవుని ఆద్యంతాలు ఏమిటి, జనన మరణ చక్రం నుంచి జీవుడికి విముక్తి లభించేదెలా, ఇలాంటి మౌలికమైనటువంటి ప్రశ్నలన్నిటికీ ఉపనిషత్తులు సమాధానాలు చెప్తాయి. జగత్తు నిరంతరం వృద్ధి క్షయాది నానావిధ పరిణామాలకు లోనవుతూ ఉంటుంది. మార్పు లేనిది, శాశ్వతమైనది బ్రహ్మస్వరూపం ఒకటే. సృష్టి స్థితి లయాలకు బ్రహ్మతత్వమే మూలమని ఉపనిషత్తులు చెప్తాయి. జీవాత్మ పరమాత్మలో విలీనం చేయటమే ముక్తి. అదే జీవిత పరమార్థంగా ఉపనిషత్తులు చెబుతాయి. ఉపనిషత్తుల్లో ముఖ్యమైనవి దశోపనిషత్తులు. అవి ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, తైత్తరీయ, ఐతరేయ, చాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులు. జగద్గురువులు ఆదిశంకరులు ఈ ఉపనిషత్తులకు భాష్యాలను రచించారు.